నారాయణపేట జిల్లా నారాయణపేట మండలంలోని సింగారం గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థి రాజిరెడ్డి అక్క రూపారెడ్డి ప్రెస్ మీట్లో అంతకన్నా కాదు, రౌడీయిజం చేయడానికి కుదరదు. ఇక్కడ ఉన్న ప్రజలు చిన్న పిట్టలు, అమాయకమైన పిట్టలు. వాళ్ళకి ఆల్రెడీ దెబ్బ తగిలించిండ్రు. వాళ్ళు పైకి లేస్తారా, కింద పడిపోతారా అన్న బాధల వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనము ఉత్సాహపరిచి వాళ్ళని ఆ ఆలోచన కలగాలంటే ఒక్కరు ముందుకు రావట్లేదు. కేవలం ఎలక్షన్స్ అప్పుడే ముందుకు వస్తున్నారు. తర్వాత మీరు ఎవరు ఉండట్లేదు. ఆ ఎవరు ఉండకుండా ప్రాబ్లం కరెక్ట్ చేయాలంటే ఒకరు 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 చేయేస్తేనే రాజకీయాలు, రాజులు ఎవరైనా ముందుకు పోయేది. ఆ సంకల్పం పెట్టుకొని ప్రతి ఒక్కరిని కదిలించే మనసుకొని ముందుకు చేయడం. ప్రతి మాట లోపల మాట్లాడడం కరెక్ట్ కాదు. గొంతులా బయట మాట్లాడడం, గొంతు లేదా లోపల మీరు ఇరుక్కున్న బాధలు ఎవరు ఏమి చేయలేదు. మీరు ఇరుక్కున్నారు ఒక్క మనిషి ఉంటే 10 మంది మీరు కార్య వెళ్ళిపోతారు. మీరు ఒక్కరే అయిపోతారు. మేము 10 కాదు 100 మంది ఒక్క మంచి మాట ఇంకా 100 కాదు లక్షల మంది నడిచే రోజు. పాతకాలం పద్ధతులు పోయి ఈ కొత్త సంవత్సరంలో కొత్త రాజకీయాలు, కొత్త రాజరంగాలు జరగాలి. ఈ ఊరు మాత్రం ఎన్నికలు చేస్తాను. ఈ ఊరు నుంచి 10 ఊర్లు ఇది ఒక రోల్ మోడల్ అని తీసుకోవాలా. ఇది ఏంటంటే చిన్న ఊరు. ఆ చిన్న ఊరు నుంచే ఎన్నెన్ని జరుగుతున్నాయో అందరికి తెలిసిందే. ఆ జరిగింది అరికట్టనికే మేమందరం ముందుకు వచ్చినాం. మీరు భయభ్రాంతులతో మీరు వెనుక ఉండగలుగుతున్నారా, ముందని చేసి మన ఊరిని ముందుకు తీసుకుపోతారా అన్న ఆలోచన మీ అందరి లోపల నేను కలగజేయడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ ఇంటి వారసురాలుగా, ఒక లీడర్ భార్యలాగా నేను మీ అందరు కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఉద్యమంలా న్యాయం వైపే నడవాలని కోరుతున్నాను. మీకు ఏది న్యాయం అనిపిస్తే మీరు అటు దిక్కమండి. కానీ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ పోరాటం తర్వాత ఇంకా ఏ పోరాటం ఉండదు. మీ గురించి ఎవరు రారు. ఇది గొంతెత్తి మేము మాట్లాడినా చిన్న చిన్న పిల్లలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, కాళ్ళున్నోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, కళ్ళున్నోళ్ళు, కళ్ళు లేనోళ్ళు అందరూ ఒక్క శక్తి అయి తయారు చేస్తారు. కాబట్టి మీరు ఈ పోరాటానికి అందరూ మీ ఛాయశక్తి ఏముందో ముందుంటారా పెట్టుకుంటారా సంబంధం లేదు. ఈ ఊరు ఇప్పుడు మనం ఇలా ఉన్నాం అంటే ఆలోచననా, ఆవేదన, బాధన అనేది ప్రతి ఒక్కరికి మీ సబ్ కాన్షియస్లా మీ కాన్సైజ్ పెట్టుకొని మీరు ఆలోచిస్తారు. ఇది మీ కొత్త బాట చేస్తారా, కొత్త తరం చేస్తారా, కొత్తగా ఊపిరి తెస్తాయా అనేది మీ ఆలోచన. ఆ ఆలోచన శక్తి లేనిది నేను ఇంతమంది పాల్పడతాను. దయ ఉంచి, దయ కలిసి ఒక్కొక్కరిగా ఈ ఇల్లు మా నచ్చిన ఇల్లు ధర్మరాజు ఒక్కటే సైడు, ఒక్కటే న్యాయం వైపు మాకు ఎక్కడ కూడా ఏ విధంగా కానీ కాంట్రవర్సీస్ కానీ, స్కీమ్స్ కానీ, స్కామ్స్ కానీ ఎట్లాంటివి ఇది న్యాయము అన్యాయమైన పోరాటం తీసుకుంటాను. ఈ పోరాటానికి మీరు మీ సహకారం అవుతుంది. ఇదొక పోరాటం. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కరి బాధ, ఒక్కొక్కరి ఆవేదన ఏ తీరుతుందో ఎన్ని సంవత్సరాలుగా మేము కలగనుకున్నాము. బంగారం తిన్నామనుకున్నాము. ఆ బంగారం ఇంకా అయ్యాక ఆ బంగారం మా చేతితోనే మేము బంగారం అందు గురించి ఈ ఎలక్షన్ తీసుకొచ్చిన నిర్ణయం
టోటల్ క్లాస్, ఒక ప్రతి వర్గం, రివర్ క్లాస్, కోస్టల్ క్లాస్, ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయో అన్ని సెగ్మెంట్స్ ఒక్కొక్కటి డెవలప్మెంట్ అనేది ఒక్క విధంగా స్టార్ట్ అయితే అన్ని రూపురేఖలు మేమే మార్చుకోగలం. ఆ శక్తి ఎట్లుంటుంది, మేమందరం యునైటెడ్గా ఉంటేనే ఈ శక్తి అనేది ముందుకు వస్తుంది. ఆ శక్తి అందరి నుంచి రావాలని కోరుకుంటున్నాను. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండ్ ఈ పర్సనల్ రిక్వెస్ట్ హృదయంతో అభినందించి మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మాకు సపోర్ట్ శరత్ గారు కాంగ్రెస్ నుంచి వచ్చి సుదర్శన్ రెడ్డి, ఈయన బీజేపీ పార్టీలో ఉండి బీజేపీ తరఫు నుంచి పనిచేసి బాధాకరమైన విషయంతో బయటకు వచ్చిన క్యాండిడేట్. ఈ ఊరికి మా తాతగారు ఫౌండర్ బీజేపీ. ఈ ఊరిలో ఎంతమంది రాజకీయాలు నడిచినా ఈ ఇంటి నుంచే నడుస్తుంది. ఎంతమందిని సర్పంచ్ చేసినా ఈ ఇంటి నుంచే నడుస్తుంది. ఈ టైం ఏంటంటే చేసిన వాళ్ళు మంచిగా ఉన్నారా చెడుగున్నారా అన్న ఆలోచన ఈ ఆవేదనకు గురి చేసి ఇంత మంచి క్యారెక్టర్ ఉన్న మనిషిని ముందుకు పెట్టి ఈ మనిషి వెనుక ఇంత సైన్యం ఉందని చూపించుకునే టైం. ఈ ఊరిది మాది ఆఖరి పోరాటం. ఈ పోరాటం ఏంటంటే న్యాయం వర్సెస్ అన్యాయం. ఇది న్యాయము అన్యాయం అని మీరు ఆలోచించుకొని మీరు తీర్పు ఇవ్వాల్సిన టైం. కత్తెర గుర్తు మా ఓటు. మీ తరఫున మీరు ఏమి నమ్మి ఏ కత్తెర అనేది రాజకీయం రాస్తారా, చెడ్డ రాజకీయం పెంచుతారా అనేది ఈ గుర్తు. కత్తెర గుర్తుకి మీ అందరూ ఓటేయాలి. ఇప్పటి వరకు గ్రామాభివృద్ధి గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కానీ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు నేను గ్రామాభివృద్ధి గురించి కొత్తగా మాట్లాడి చేయడం కన్నా గ్రామాభివృద్ధి ఎలా ఉంటుందో అని చూపించాలన్న ఆలోచనలా ఈ చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద వాళ్ళు మా ఊర్లో ఇది లేదు, మా ఊర్లో అది లేదు, ఒక్క ప్రాబ్లం కాదు, వందల పుట్ట వేరిపోయింది. ఆ పుట్టను ఒక్కదాంతో రోడ్డుతో షురూ చేయాలి. రోడ్ సార్ట్ అవుట్ చేసుకుంటే విధంగా తీసుకోవాలి. ఈ ఊరు రోడ్డు ఈ ఊరు మార్గమే సరిలేనప్పుడు వీళ్ళకు మనం ఏ విధంగా మార్గం కల్పిస్తాం? మెయిన్ మార్గమే అది. ఆ మార్గంతో షురూ చేస్తాం.